హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు కర్రీ వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నాను, బెండకాయ ఫ్రై చేస్తున్నాను, రసం చేస్తున్నాను, టమాటా రసం చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే 600 సబ్స్క్రైబర్స్ మొన్నే వచ్చారండి. ఇప్పుడు 617 మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. మా మనోడు చికెన్ కర్రీ చేయాలన్నాడు, బిర్యానీ కూడా చేయాలన్నారు. కానీ చికెన్ కర్రీ వైట్ రైస్ చేసి రసం పెడుతున్నానండి. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేస్తున్నానో చూడండి. నన్ను ఇంకా కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. రండి, మనం చికెన్ కర్రీ చేసుకోవడానికి కావాల్సినవన్నీ చూపిస్తాను. ఇదిగోండి, కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ కేజీ చికెను ఇందులో మరి మొత్తం దీంట్లో వేయవలసినవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగుతో కలిపేసి పక్కన పెట్టేశాను. హాఫ్ అన్ అవర్ అయింది. జాయింట్లు కూడా మేనమామ మేనళ్ళు 2 జాయింట్లు తీసుకున్నారు. దీనికి కర్రీకి కావాలి కదండి. ఇంకోండి, ఉల్లిపాయలు కట్ చేశాను, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఎందుకంటే మొత్తం కర్రీ కావాల్సినంతా ఇందులో కలిపి పక్కన పెట్టేశాను అన్నమాట. నెక్స్ట్ రసం చేస్తానండి, టమాటా రసం. టమాటాలు పక్కన ఉడికిపించి పెట్టాను. దానికి తాలింపు అన్నమాట అండి. ఇది ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు అన్నీ పోపు తాలింపు వేసి మనం చారు రసం పెట్టుకుందామండి. నెక్స్ట్ ఇదిగోండి, బెండకాయ ఫ్రై చేస్తాను. బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. ఇప్పుడు మనం ఫస్ట్ చికెన్ కర్రీ చేద్దామండి. ఈరోజు అయితే స్పెషల్ అంటే బిర్యానీ చేయమన్నారు, చేయలేదు, వైట్ రైసే. కానీ స్పెషల్ అండి. 600 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే కేవలం మీ వల్లే వచ్చారు. సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను కదా. ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కేజీ చికెన్ తీసుకున్నాం కదండి. గ్రేవీగా ఉండాలా, గ్రేవీ కూడా ఎక్కువ కావాలంటారు పిల్లలు. మా మనవడు, మా అబ్బాయి కూడాని. అంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసాను. మనం ఇప్పుడు కొంచెం పసుపు ఇందులో వేసుకుని మొత్తం చికెన్లో అన్నీ వేసి కలిపేసాను. దీంట్లో కొంచెం వేస్తాను, అందులో కూడా వేసాను కానీ కొంచెం వేస్తాను. ఇంకేమీ అవసరం లేదు. దాన్ని చూసుకుని గరం మసాలా అది మనం చూసుకుని వేసుకోవడం తప్ప అన్నీ వేసాను. మనం ఇప్పుడు దీన్ని ఇలా శుభ్రంగా మగ్గుతుంది. కొంచెం సాల్ట్ కొంచెం వేస్తానండి. కొంచెం వేసాను, త్వరగా మగ్గుతుంది. ఇది మూత పెట్టుకొని ఇప్పుడు నేను టమాటా రసానికి తాలింపు వేసుకున్నాను. ఇది మూత పెట్టేసుకున్నాను. ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇందులో టమాటాలు, చింతపండు వేసాను. ఇవన్నీ మగ్గిపోయి కదండి. దీన్ని మనం మెత్తగా చేసుకుని ఇదిగోండి టమాటాలు ఇలాను దీంతో స్మాష్ చేసేసి బెల్లం, పసుపు అన్నీ వేసాను. బాగా పిసికేసుకుని వాటర్ వేసుకుని మనం ఇప్పుడు టమాటా చారు పెట్టుకున్నాం. కొంచెం చింతపండు వేసుకోవాలండి, లేకపోతే బాగోదు. ఇలా పిసికేసుకొని చారు అంతా మనం తీసుకున్నాక తాలింపు పక్క స్టవ్ మీద పెట్టేస్తాను. ఈరోజు స్పెషల్ అన్నమాట అండి. 600 సబ్స్క్రైబర్స్ అయ్యారని. ఎవరైనా కేక్ తెచ్చుకుని కట్ చేసుకుంటా. మా మనోడు చికెన్ వండేవాళ్ళంటాడు అన్నమాట. ఉన్నాడు కదండి సెలవుల గురించి, అంతేగాని వాళ్ళు ఏమో ఉండరండి. సమ్మర్లో ఎప్పుడో వచ్చి 10 రోజులు ఉంటాడు అంతే. మా మనవరాలు అయితే ఉండదు. ఇది ఇంకోండి మొత్తం కలిపేసాం కదా. దాంట్లోకి వాటర్ వేసుకుని అందులో వేసుకుందాం. ఇదిగోండి, ఇలాగా మనం వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం వాటర్ వేసుకుని ఇదిగోండి ఇలా వాటర్ అంతా వేసుకుని మనం ఇలా తీసుకున్నాక ఈ పిప్ అంతా తీసేసుకోవాలన్నమాట అండి. ఒకసారి ఉల్లిపాయ మనం చూసుకుందాం. ఇదిగోండి, ఉల్లిపాయ మగ్గుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసేసుకుందాం అండి.
ఇప్పుడు కొంచెం నూనె తక్కువగా అనిపిస్తుంది, కొంచెం నూనె వేస్తానండి. కొంచెం నూనె ఉల్లిపాయ మగ్గట్లేదు కదండి, ఆయిల్ లేకపోతే దేంట్లోకి బాగుండదు. ఆయిల్ తక్కువ అంటారు కానీ ఆయిల్ లేనిది ఏమీ బాగోండి కూరలు కానీ ఏదైనా కూడా. మా అమ్మగారు అనేవారండి, నూనె ఉడకంది ఏం రుచి ఉంటుందమ్మా అనేవారు. అలాగా పెద్దోళ్ళు చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. అది ఒక్క నిమిషం ఇంకా మనం మగ్గనిస్తాం. ఇదిగోండి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. ఇదిగోండి లెగ్ పీసులు 2 పీసులు కొట్టించాను. మా పెద్ద అబ్బాయి అనే చిన్న అబ్బాయికి, మా మనవడికి కేజీ తీసుకున్నాను అన్నమాట. ఇది ఒకసారి ఇదిగోండి టమాటా చారుకి ఆయిల్ వేస్తున్నాను. ఈ చికెన్ పక్కన పెట్టాను, పక్క స్టవ్కి మార్చాను. ఇలాగా అది శుభ్రంగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం రసం దాని పెట్టుకుందాం. ఇదిగోండి పోపు దినుసులు అన్నీ, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ. ఇదిగోండి ఇప్పుడు చారు, మనం టమాటా చారు గుర్తు వచ్చేస్తుంది, తాలింపు వేసుకుంటున్నాము. నేను ఇలా పెడతాను అన్నమాట టమాటా చారు అంటే. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో పెడతారు. ఇప్పుడు మనం దీని ఉప్పు అన్నీ చూసుకుని కొంచెం వాటర్ వేస్తాను. అంతా బాగుంది, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇది చారు పక్కన ఇది మార్చేస్తాం, చికెన్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి మళ్ళీ చారు పక్కన మార్చేసాను, అది మరగాలి కదండి. చికెను ఇటువైపు పెట్టేస్తాం. చికెన్ అంతా వాటర్ వచ్చేలాగా మనం ఉడికిద్దాం. చాలా టైం పడుతుంది, కేజీ చికెన్ కదా. మనం మూత పెట్టుకుందామండి. వాటర్ అంతా పైకి వస్తుంది. ఇదిగోండి ఆయిల్ పైకి వస్తుంది. జాయింట్లు కూడా కొంచెం వస్తుంది. ఇప్పుడు 1 నిమిషం ఉడికించి అప్పుడు వాటర్ వేస్తాను. ఇదిగోండి ఆ 3వ స్టవ్ మీద ఆయిల్ పోసి పెట్టాను, బెండకాయ ఫ్రై చేద్దాం. ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇదిగోండి ఇప్పుడు చికెన్ బాగా తీసి చూసుకుందాం. ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కకి చక్కగా పెట్టుంటాయి. మనం కొంచెం వాటర్ వేసుకుందాం, 1 గ్లాసు. ఇది కడిగి పెట్టాను కదా, ఇది వేసేసుకుందాం. బాగా కలిపేసుకుని 1 నిమిషం ఉడికిన తర్వాత ఉప్పు అన్నీ కూడా చూసి మసాలాలు వేసి సరిపోతే చికెన్ మసాలా కొంచెం వేస్తాను. గరం మసాలా అన్నీ కూడా వేసానండి, మ్యాక్సిమం అన్నీ సరిపోతాయి. చూద్దామండి 1 నిమిషం ఉడికిన తర్వాత అది రెడీ. మూత పెట్టుకుని ఈ పక్కన బెండకాయ పోపు పెట్టాను కదండి, ఇది వేగుతుంది. మూత పెట్టుకున్నాను.
కొంచెం ఉప్పు చూసానండి, ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు పడుతుంది. కూర బాగా ఉడకాలి. ఇంకాని దింపి ముందు మనం చికెన్ మసాలా వేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. సౌండ్ తగ్గిస్తాను బాబు. ఇదిగోండి బెండకాయ ఫ్రై చేస్తున్నాం కదండి, ఇందులో మనం కొంచెం సాల్ట్ వేస్తాను. ఎక్కువనే తింటాం, కొంచెం సాల్ట్ వేస్తాను. చప్పగా తింటాం కానీ కొంచెం సాల్ట్ వేసి కొంచెం కారం కలిపానండి. కొంచెం కారం కూడా వేసి సౌండ్ తగ్గించుదాన్ని బాబు, వీడియో చేస్తున్నాను కదమ్మా. చికెన్లు ఉండే వింటారు, సౌండ్ తగ్గించు, వీడియో చేస్తుంటే. ఇదిగోండి బెండకాయ ఫ్రై, ఇది మా వారికి అన్నమాట. చికెన్లు అవి తింటారు కదా, ఇది ఆయనకి. ఈ చికెన్ మా మనవడికి మా అబ్బాయికి. ఇంకా ఉడకాల, 3 వాటి మీద 3 పెట్టేసాను. ఇదిగోండి టమాటా రసం ఇక్కడ మరుగుతుంది. ఈరోజు వీడియో ఇది అన్నమాట అండి. 3 చూడండి రెడీ అయిపోయి రైస్ కుక్కర్లో పెట్టేశాను. పొద్దుటని డాగు కూడా వండేసాను. ఈరోజు స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ, బెండకాయ ఫ్రై, టమాటా చారు. ఇంకా కర్రీ దగ్గరికి అవ్వాలా, టైం పడుతుందండి. ఈరోజు ఇదన్నమాట. ఎలా ఉన్నాయో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతుండండి, సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే 617 మంది సబ్స్క్రైబ్స్ అయ్యారు. అదంతా మీ వల్లే అండి. నన్ను ఇంకనూ సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి. 1000 సబ్స్క్రైబర్స్ రావాలంట, వ్యూస్ కూడా బాగా పెరగాలంట. లైక్ చేయండి, ప్రతి వీడియో కూడా తోసేయకుండా చూసి లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.